మాసాలు మోసాను. నిరాశ నిస్పృహలో ఉన్న నేను బాబు కోసం బ్రతికాను. కొరగాని నా జీవితానికి బాబు జీవం పోశాడు. నా నట్టింటి దీపం ఆరిపోయిన ఆ వెలుగు బాబులో చూస్తూ బ్రతుకుతున్నాను. నా కంటి పాపం నాకు దూరం చేయకండి. కొనికిపోయే నా ఈ జీవితానికి ఉన్నదల్లా ఈ ఒక్క వెలిగి. చట్టం నాకు తెలియదు, న్యాయాలు మీకే తెలుసు. బాబును కన్నానని మాత్రం నాకు తెలుసు. నేనే వాడి తల్లిని. నా రక్తం ధారపోసి పెంచాను. వాడే నా జీవితం, వాడే నా ప్రాణం. కేవలం డబ్బు కోసం మమ్మల్ని నాశనం చేయకండి. మా బాబుని మాకు దూరం చేయకండి. రత్నాదేవి గారి అసహాయ స్థితిని, పెంచిన మమకారాన్ని కోర్టు వారు సంపూర్ణ సానుభూతితో గమనించారు. కానీ చట్టరీత్యా సాక్ష్యాల ఆధారంగా బాబును డాక్టర్ ఆనంద్ గారికి ఈ బాధ్యత నాది కావడం నా దురదృష్టం. కానీ ఏం చేస్తాం? అయ్యా, మా బాబును మాకు దూరం చేసి మీరు పావుకునేది ఏమిటి? అమ్మా, నేను మీలాగే కుమిలిపోతున్నాను. కానీ కర్తవ్యం, శాసనాన్ని ఎదిరించలేము కదా. అమ్మా, బాబు ఎక్కడున్నా మీవాడే. మనకు కావలసిందల్లా అతను కలకాలం చల్లగా ఉండడని దీవించి పంపండి అమ్మా. వెళ్ళండి. మీ నాన్న దగ్గరికి బాబు లేదంటావుగా? బాబు అలా అనకూడదు. నీకు నాన్నున్నాడు, అక్కడ అమ్మ కూడా ఉంది. బాబు నువ్వు అమ్ము కదమ్మా. నేను తెచ్చింది బాబు. నేను పోను. నా బాబు కదా, నువ్వు వెళ్ళక తప్పదు నాన్న. నా పోనమ్మా. బాబు నువ్వు వెళ్ళిరా నాన్న, వెళ్ళిరా. నా బ్రతుకు బొమ్మలాటైపోయింది. నాది రాతి గుండె బాబు. ముట్టు రాలినాడే ఈ గుండె ఆగిపోవలసింది. బాబు, నీ కోసం బ్రతికున్నాను. కళ్ళల్లో ప్రాణాలుంచి నిన్ను పెంచుకున్నాను. నువ్వు నాకు దూరం అయిపోతున్నావు. అయినా ఈ పాడు ప్రాణాలు ఇంకా రాలిపోలేదు బాబు. నువ్వు కూడా రామ్మా. బాబు బాబు, ఇప్పుడు కాదు నాన్న, నిన్ను చూడటానికి అప్పుడప్పుడు వస్తుంటాగా. బాబు, ఈ లోకం చట్టం నన్నుతదన్నది. నువ్వైనా వాళ్ళకి చెప్పు బాబు, నేనే నీ తల్లినని. అమ్మా, బిడ్డేది? తల్లి బిడ్డని విడదీసే శక్తి నాకు లేదు. బిడ్డకు దూరమైన తల్లి మనసేమిటో నాకు తెలుసు. నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు. లీడర్ గారు, వకీలు గారు, ఇదిగో బాబుని అప్పగిస్తున్నాను. తీసుకువెళ్ళండి. తల్లి ప్రేమలోని లోతులు మీరు చూడలేరు. ఆమె త్యాగాన్ని మీరు అంచనా వేయలేరు. తీసుకెళ్ళండి వకీలు గారు. అమ్మా, నువ్వు తల్లివి మాత్రమే కాదు, దేవతవి. రా బాబు, రా బాబు, మా బాబు. మా బాబు కదా, వెళ్ళు నాయన. నీకు అక్కడ ఎంతో బాగుంటుంది. నీకెన్నో బొమ్మలున్నాయి. వెళ్ళు. వద్దు, నువ్వే కావాలి. వకీల్ గారు, ఇక నేను భరించలేను. తీసుకెళ్ళండి.
వచ్చేసారా బాబు? ఏడవకు, అడుగో మీ నాన్న. ఇదిగో మీ తాతయ్య. రా బాబు. డాక్టర్ అంకుల్, డాక్టర్ అంకుల్, మీరు మా నాన్నగారా? రాజు, రాజు, డాక్టర్ గారు, నా జీవితంలో ఇలాంటి ఘాతక చర్య చేసిందే లేదు. వదిని ఎన్నో విధాల బాధ పెట్టాను. నేను వెడితే ఏం పర్వాలేదు, ఏమనుకో. నువ్వు వెళ్ళి పిలిస్తే తప్పకుండా వస్తుంది. వెళ్ళి పిలుచు. వదిన రా వదిన, కాస్త ఎంగిలి పడుదువు గాని. ఇంట్లో ఇంతవరకు ఎవ్వరూ పచ్చి మంచినీళ్ళన్నా ముట్టలేదు. వదిన, మనం ఎంత కడుపు చించుకున్నా మన ఘోష ఎవరింటారు? అక్కడ అమ్మ కూడా కుప్పలాగా కూలిపోయింది. నామని కాస్త ఎంగిలిపడు. రా వదిన. లేదమ్మా, నాకేమీ వద్దు, నువ్వు వెళ్ళు. ఒక్క ముద్ద తిను బాబు. అమ్మ దగ్గర చిండా. ఇదిగో నేనున్నానుగా, తిను బాబు. ఏమిటది? ఏముంది, మీ ముద్దుల ముట్ట నెత్తెక్కుతున్నాడు. ఏం లేదు బాబు, అన్నం తినమంటే అమ్మ కావాలంటున్నారు. తిను బాబు. అమ్మ దగ్గర చిండా. మా బాబు తిను బాబు. నీకోసం ఎన్ని బొమ్మలు తీసుకొచ్చా అనుకున్నా? తిను. ఆ బొమ్మలన్నీ భలే బాగున్నాయి. అవన్నీ తీసి నువ్వు నిద్రపోయి లేచిన తర్వాత చూసి కారులో వేసుకుని స్పీడ్గా వెళ్ళిపోదాం. హలో, సీరియస్గా ఉందా? ఇదిగో వస్తున్నా. తిను బాబు, తిను, గబగబా తిను. మనం అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు మరి. రాము, అయ్యా, నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్తున్నాను. బాబుని జాగ్రత్తగా చూసుకో. వాడి బాధ్యత అంతా నీది. చెప్పాలా బాబు? బాబు, నేను హాస్పిటల్ వెళ్ళొస్తాను. తిను బాబు. చూసావా నాన్న, ఇంత లేడు వాడికి ఎంత నిక్కు. మనిషి గాని జంతువు గాని మొదట్లో అంతే. మచ్చిక చేసుకోవడం మన చేతుల్లో ఉంది. ఇంకో అమ్మాయి, ఏ లోపం జరిగినా 10,000, నెలకు 10,000 క్లోజ్. ఇక నిద్రపో బాబు. అమ్మ దగ్గరికి పోతా. ఇక్కడుంది మన అమ్మగారే. కాదు రాము, అమ్మా, ఏమిటది? బాబుని నిద్రపుచ్చుతున్నానమ్మా. నేను జోకెడతానులే, నువ్వు వెళ్ళి పని చూసుకో. సరేనమ్మా. బాబు, కళ్ళు మూసి నిద్రపో. అమ్మ దగ్గరికి పోతా. నేనే మీ అమ్మను. కాదు, నువ్వు అమ్మవు కాదు. ఎవర్రా మీ అమ్మ? మా అమ్మ అక్కడుంది, చాలా మంచిది. నేను మంచిదని కదా? కాదు. ఎందుకు కాదు? నీకు పాట వచ్చా? ఓ, చాలా వచ్చి. అయితే పాడు. అది గారు నీకేమి తక్కులేదు. పడగా. ఇది పాట. మరి ఎలా పడేది? అమ్మా, అమ్మా, బాబు నిద్దుర పోరా, మా బాబు నిద్దుర పోరా, అమ్మను తలచి అన్నం మరచి ఏడవకు నా రాజా, బాబు నిద్దుర పోరా, మా బాబు నిద్దుర పోరా.